వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కేవలం హౌస్ నెంబర్ ఎంట్రీ చేసేసి 2002 ఓటర్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను. నచ్చితే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి రండి. ఇక్కడ చూడండి మీ యొక్క డిస్టిక్. సో 2002లో ఉన్నటువంటి మీ డిస్టిక్ ఏంటిది అనేది చూస్ చేసుకోండి. అండ్ 2002 మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం ఏంటిది అనేది చూస్ చేసుకోండి. అండ్ కింద హౌస్ నెంబర్ ఉంది కదా, హౌస్ నెంబర్ ఏంటి అనేది రాయండి. రాసి కింద సెర్చ్ అంటే భూతద్దం లెక్క కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మీ అసెంబ్లీ నియోజకవర్గం కింద మీ హౌస్ నెంబర్తోని మ్యాచ్ అయ్యేటటువంటి వేరే విలేజెస్ కూడా మనకు కనిపిస్తాయి. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా, ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అంటే మీ హౌస్ నెంబర్తో మ్యాచ్ అయ్యే విలేజెస్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ మీ పిఎస్ నెంబర్ ఏంటిది అనేది ఇక్కడ చూస్ చేసుకోండి. ఓకే, సో పైన వచ్చింది ఫస్ట్దే, అక్కడనే క్లిక్ చేస్తే మీది వెళ్తుందని కాదు. ఓకే, సో మీ నియోజకవర్గం కింద మీ హౌస్ నెంబర్తో మ్యాచ్ అయ్యేటటువంటి అన్ని విలేజెస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, మీ పిఎస్ అంటే మీ ఊరు ఏది అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ నాకైతే డైరెక్ట్గా నేను ఇక్కడ ఏది మున్సిపాలిటీలో ఉంటాను కాబట్టి ఈ హౌస్ నెంబర్ మీద వేరే ఎక్కువ ఉండే అవకాశం లేదు కాబట్టి నాకు 2 పీడిఎఫ్లే డైరెక్ట్గా మనకి ఇక్కడ షో చేస్తున్నాయి. ఓకే, సో విలేజ్ల కింద మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా మీ విలేజ్ ఇక్కడ, సో ఆ మీ ఊరు మీద వెళ్ళి అక్కడ 2 ఉన్నాయా, 3 పీడిఎఫ్లు ఉన్నాయా, 4 పీడిఎఫ్లు ఉన్నాయా, అందులో ఎందులో ఉన్నారు మీరు అనేది ఇది 2002 ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, అది పీడిఎఫ్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంట్రీ చేసినటువంటి హౌస్ నెంబర్ మీద 2 పీడిఎఫ్లు ఉన్నాయి. సో ఫస్ట్ దానిలో ఉందా, సెకండ్ దానిలో ఉందా, నేను వెతుకుతాను అన్నమాట. ఓకే, సో ఫస్ట్ దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. మనకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. సో పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయాక చెక్ చేసుకోండి. మీరు ఈ పీడిఎఫ్లో 37 పేజెస్ ఉన్నాయి. 37 పేజెస్లో మీరు 2002లో ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారో అనేది వెతుక్కోండి. ఇది నాదైతే ఇక్కడ మా తండ్రి గారిది 2002 ఓటర్ లిస్ట్లో పేరు ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్గా నాకైతే సీరియల్ నెంబర్ కింద కనిపిస్తుంది. సో ఇట్లా ఈజీగానే మీరు 2002 ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడి నుంచి మీరు ఈజీగా 2002 ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.